ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రికార్డు స్థాయిలో బాధితులు తమ సమస్యలతో వచ్చారు. 10-20 సంఖ్యలో కాదు, 81 మంది సమస్యలతో డిపిఓకు వచ్చారు. పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ బాస్ వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించినవి 23, కుటుంబ కలహాలకు సంబంధించిన 7 ఫిర్యాదులు, మోసాలకు పాల్పడినట్టుగా 17 ఫిర్యాదులు, ఇతర విషయాలకు సంబంధించి 34 ఫిర్యాదులు ఉన్నాయన్నారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. వెంకట్రావు అని వచ్చారు. ఆదినారాయణ వేంపడకు ఆదినారాయణ ఉమ్మడిపేట విజయనగరం 28 వార్డు 3 lakhs ఇచ్చారు. మళ్ళీ రెస్పాండ్ కావడం లేదు అని కంప్లైంట్ మీ దగ్గర పంపిస్తున్నారు. అది ఎవరి పేరు మీద ఉండేది ఏంటి? ఎవరి పేరు మీద రాశారు? భర్త ఉంచుకున్నాను పేరు మీద వీళ్ళు రాశారు. వాళ్ళకి అమౌంట్ ఆన్లైన్లో పే చేస్తారు సార్. వాళ్ళకి ఆన్లైన్లో పే చేస్తే వాళ్ళకి కమిషన్ వచ్చేస్తుంది వాళ్ళ బ్యాంక్ మా డబ్బులు ఎక్కువ మొత్తం రాలేదు సార్. మేము మా సమస్య వేరే వేరే నెంబర్కి మీరు ఇదేంటి ఎవరికి ఐఏఎస్ యాక్ట్ సంబంధించి డబ్బు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. బొంతు సురేష్, కాపుగంటి రాజు, కృష్ణ వీళ్ళు వాళ్ళ అకౌంట్లో డబ్బు వేయించుకొని యాప్లో పెట్టారట. మీ దగ్గర పంపిస్తున్నాను. ఈయన డబ్బు ఇచ్చారు 4 lakhs ఆయన ఫ్రెండ్కి. అతనికి సిఐఎస్ఎఫ్లో జాబ్ వచ్చింది. అతను జాబ్ ఇప్పిస్తానని 4 lakhs ఇచ్చాడు. తర్వాత అతను ఒక ఫోర్జరీ టైప్ లెటర్ కూడా పంపించాడు. సెలెక్షన్ అయిందని డాక్యుమెంట్స్ పంపించమని మెయిల్ చేశాడు. పంపిస్తున్నాను, ఒకసారి చూడండి. అవసరం ఉంటే ఎఫ్ఐఆర్ చేయండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.